యుద్ధాల కారణంగా లేదా రకరకాల దరిద్రాల మూలంగా ఉన్న దేశాన్ని ఇంటిని వదిలిపెట్టి కట్టు బట్టలతో పెళ్ళాం పిల్లల్ని తీసుకొని వేరే దేశాలకు వలసపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళంతా వేరే దేశంలో హోమ్లెస్ పీపుల్. ఎన్నో దేశాల్లో మైగ్రెంట్ క్రైసిస్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా నైజీరియా, హోండ్రాస్, ఇరాక్, సూడాన్, ఇండియా, చైనా, ఇథియోపియా. అలాగే అమెరికాలో చూస్తే కాలిఫోర్నియా, న్యూయార్క్, ఫ్లోరిడా, ఇలా ప్రపంచం అంతా హోమ్లెస్ పీపుల్ ఉన్నారు. ఇండియాలో 4 కోట్ల మంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు. వరల్డ్ పాపులేషన్లో 5% జనం హోమ్లెస్. వీళ్ళ కష్టాలు వర్ణనాతీతం. కొంతమంది వడ తగిలి చనిపోతున్నారు, ఇంకొంతమంది చలికి తట్టుకోలేక చనిపోతున్నారు. ఇల్లు వాకిలి వదిలేసి ఒక మనిషి తనకు అవసరమైనవి మాత్రమే ఒక బ్యాగ్లో వేసుకొని బయలుదేరాల్సి వస్తే ఆ బ్యాగ్లో ఏం వెయ్యాలో తెలియదు, దేన్ని వదులుకోలేము. అలాంటి బ్యాగ్ చాలా బరువుగా ఉంటుంది. దాన్ని పట్టుకొని మోసుకుంటూ నడవాలంటే ఎంత కష్టం. బట్టలు, స్టవ్, గిన్నెలు అవే చాలా బరువుగా ఉంటాయి. ఇంకో దుప్పటి క్యారీ చేయాలన్నా చాలా కష్టం. అలాంటిది ఇంకా షెల్టర్ అలా మోస్తాం. టెంట్ క్యారీ చేసే శక్తి ఉండదు. ఇలా షెల్టర్ లేకపోవడం వల్ల రోజు ఎంతోమంది ప్రపంచంలో చనిపోతున్నారు. ఇలాంటి హోమ్లెస్ పీపుల్ అందరి కోసం ఒక అద్భుతమైన డిజైన్ చేస్తుంది న్యూయార్క్ చెందిన ఒక డిజైనర్ యాంజెలా లూనా. దాని పేరు జాకెట్. జాకెట్ని టెంట్ని కలిపి ఒక డిజైన్ చేసింది. దీన్ని మీరు ఒక జాకెట్లా వేసుకోవచ్చు. అలాగే ఎక్కడైనా పడుకోవాల్సి వచ్చినప్పుడు అది టెంట్గా మారిపోద్ది. ఇది ఎంతోమంది సిరియన్ రిఫ్యూజీస్ కాపాడింది. ఒక్కసారి మీరు గూగుల్ చేసి యాంజెలా లూనా టెంట్ డిజైన్ చూడండి. వెరీ ఇన్నోవేటివ్ డిజైన్. చాలామంది డిజైనర్స్ సెలబ్రిటీస్ కోసం, రిచ్ పీపుల్ కోసం లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంటారు. వాటన్నిటికంటే గ్రేట్ డిజైన్ ఇది. ఇది ఎంతో మంది ప్రాణాలు కాపాడే డిజైన్ ఇది. యాంజెలాని మనం అందరం అప్రిషియేట్ చేయాలి. షీ డిజర్వ్స్ ఎ గ్రేట్ అవార్డ్ ఫర్ దిస్. అతి తక్కువ ధరకి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది జాకెట్. ఇవి ఇంకా ఇండియాలో అవైలబుల్గా లేవు, త్వరలో రావాలని కోరుకుంటున్నాను. అడుక్కునే వాళ్ళకి దుప్పట్లు, ఫుడ్ పంచే ఎంతోమంది మంచి మనుషులు మన దేశంలో ఉన్నారు. ఇలాంటి జాకెట్స్ వస్తే అడుక్కునే వాళ్ళకి, హోమ్లెస్ పీపుల్కి మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఈ జాకెట్ని హోమ్లెస్ పీపుల్ మాత్రమే కాదు, మీరు క్యాంపింగ్లో కూడా వాడుకోవచ్చు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ జాకెట్ ఇన్ ఇండియా. ఏదైనా కంపెనీ ఈ జాకెట్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని నా ఆశ. లేదా ఇదే ఐడియాని తీసుకొని ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయండి. ఎంతోమందిని కాపాడిన వాళ్ళు అవుతారు మీరు. ఎన్నో ప్రాణాలు మీకు రుణపడి ఉంటాయి. త్వరలో జాకెట్ ఈ దేశంలో దొరుకుతుందని ఆశిస్తున్నాను.